అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి జగిత్యాల పట్టణంలో అత్యంత ప్రశస్తమై ప్రాచీనమై చారిత్రాత్మకమైనటువంటి శ్రీ గుట్టరాజేశ్వర స్వామి దేవాలయ సన్నిధి దాదాపు 100 సంవత్సరాల నుండి కూడా మా అన్వేషణ ధర్మకర్తల కుటుంబ సభ్యులు ఇక్కడ టీకావాన భజన మరియు ధ్వజారోహణ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాలు కూడా ఈ క్షేత్రంలో శివ కళ్యాణం ప్రారంభమైంది. మరి ఈరోజు మహాశివరాత్రి వేలాది మంది భక్తులు ఉదయం నుండే స్వామివారిని దర్శించుకున్నారు. వారి అభిషేకాలు అర్చన కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. తర్వాత అనంతరం మరి అత్యంత వైభవపేతంగా ఈ శివ కళ్యాణం జరిగింది. అనేక మంది పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె యొక్క పాండిత్యం ద్వారా స్వామివారిని కొలిచారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వేలాది భక్తులు కూడా శివ కళ్యాణంలో పాల్గొని మహాశివరాత్రి రోజు ఏదైతే లింగోద్భవ పుణ్యకాలంలో ఈ రోజు ఎవరైతే శివ కళ్యాణంలో పాల్గొంటారో, ఎవరైతే ఆ శివ కళ్యాణాన్ని వీక్షిస్తారో వారందరూ కూడా ఇహమందు కూడా సౌఖ్యం లభించి అంత్యమందు కూడా ఆ కైలాసం కలుగుతారని చెప్పి మరి పురాణంలో శివపురాణంలో చెప్పబడింది. శివ కళ్యాణాన్ని చూసే భక్తులకు ఇహంలో మరి పరిజన్మ ఉన్నదని కూడా వారికి ఆ శివుని యొక్క మరి కృపా కటాక్షాలు అవి వీక్షిస్తాయని, ఆ స్వామివారి పార్వతీ పరమేశ్వరులు అంటేనే ఆది దంపతులు వారి కళ్యాణాన్ని చూసేటువంటి అవకాశం, వీక్షించే అవకాశం కలగడం మరి వారి పూర్వజన్మ. అలాగే గుట్టరాజేశ్వర సందర్భంలో ఈరోజు కళ్యాణ అనంతరం రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో నిష్పూజ కార్యక్రమం అత్యంత వైభవం జరగబోతున్నది. రేపు ఉదయం వేలాది మందికి శివరాత్రి తర్వాత ఇక్కడ 100 సంవత్సరాలకు కూడా అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది. మరి అదే ఆనవాయితీగా ఈరోజు కూడా వేలాది మంది శివరాత్రి తెల్లవారి
ఒక్క పొద్దును అంటే శివరాత్రి రోజున ఒక్క పొద్దును వారు ఈ గుట్టరాజేశ్వర స్వామికి వచ్చి తాము ఒక్క పొద్దు ఇవ్వాలని చెప్పి ఒక మహాసంఘం సామాన్య భక్తులు ఉంటారు ఇక్కడ. ఎక్కువ మట్టుకు ఇక్కడ సామాన్య భక్తులు ఈ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. వారి యొక్క స్వామివారి ప్రసాదాన్ని శివరాత్రి తెల్లారి జాగరణ అనంతరం ఈ కార్యక్రమంలో అన్నదానం పాల్గొంటారు. కాబట్టి ఈ గుట్టరాజేశ్వర స్వామి పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క గుట్టరాజేశ్వర సంపూర్ణ జనరక్షణ కలగాలని చెప్పి